నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కూటమిలో ఆయనదు కీ రోల్. ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి పోస్ట్లో ఉన్నారు. తల్లపడి నిలబడి 100% స్ట్రైక్ రేటు సాధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కాపు రాజకీయంతో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. జనసేన నుంచి వైసీపీకి అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నా ఆ డోసు సరిపోవట్లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రులంతా పవన్ కు అండగా నిలవాలని డైరెక్షన్స్ ఇచ్చారు. పవన్ కు మద్దతుగా వైసీపీకి కౌంటర్ గా బాబు బిగ్ స్కెచ్ వేశారా? వైసీపీ గేమ్ కు అలా చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నారా? పవన్ టార్గెట్ గా కాపు వెపన్ను తీసిన వైసీపీ. సేనానికి అండగా వైసీపీకి కౌంటర్ కోసం బాబు మాస్టర్ ప్లాన్. మంత్రులను రంగంలోకి దింపుతున్న సీఎం చంద్రబాబు. వైసీపీ కాపు పాలిటిక్స్ కు మరో రూటులో చెక్ పెట్టే స్కెచ్. కూటమిని విడగొట్టాలి, లేకపోతే కాపులను జనసేన నుంచి వేరు చెయ్యాలి. అది కుదరకపోతే కాపుల ఓట్లను చీల్చాలి. ఇదే వైసీపీ ఎజెండానా అంటే అవును అనే డౌట్స్ వ్యక్తం చేస్తోంది. విపక్ష వైసీపీ అడుగులు కూడా అలానే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం అని సిక్కోలులో మీటింగ్ పెట్టి సెగ రాజేశారు. నెక్స్ట్ కోనసీమలో కాపుల మీటింగ్ నిర్వహించి పొలిటికల్ హీట్ ని పీక్ కు తీసుకెళ్లారు. ఆ సమావేశంలో వైసీపీ కాపు నేతల టార్గెట్ పవన్ అన్నట్లుగా స్టేట్మెంట్లు బయటకి వచ్చాయి. సేమ్ టైం అటు సోషల్ మీడియాలో పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తోంది వైసీపీ. పాత వీడియోలను బయటకు తీసి పవన్ పై పదునైన విసురులు విసురుతూ ఉన్నారు. ఇటు కాపు రాజకీయం సెగ, అటు సోషల్ మీడియా ఫైట్, ఇలా అన్నింటికీ సేనాని తానే ఓ సైన్యమై ధీటుగా ఫేస్ చేస్తూ వస్తున్నారు. పంతం నానాజీ లాంటి వారు వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చినా ఇంకా పవర్ఫుల్ అటాక్ ఉండాలని బాబు అంటున్నారు. అందుకే పవన్ కు అండగా నిలవాలని మంత్రులకు డైరెక్షన్స్ ఇచ్చారు. జనసేన అధినేతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మినిస్టర్లకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. వైసీపీ విమర్శలను లైట్ తీసుకోవద్దన్న బాబు ఆధారాలతో సహా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేసేయాలని పిలుపునిచ్చారు. కృష్ణలంక ఎపిసోడ్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న బాబు మంత్రులు రంగంలోకి దిగి వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సిఐ నాగరాజు కస్టోడియల్ టార్చర్ చేసి సాయి కృష్ణను హతమార్చాడు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం పలు మలుపులు తిరగడం, కులం పేరుతో రాజకీయాలు చేయడం వంటివి కూడా తెర మీదకు వచ్చాయి. అటు కర్నూలు కుటుంబ కలహాలతో కుమారుడి హత్య, ఇటు కృష్ణలంక బాధితులు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో కాపు సెగను రాజేస్తోంది వైసీపీ. పవన్ కళ్యాణ్ను కార్నర్ చేయడం ద్వారా కాపుల్లో కూటమి ప్రభుత్వంపై, జనసేనపై అసంతృప్తిని పెంచాలి అనేది విపక్షం ప్లాన్. ఈ క్రమంలోనే వరుసగా కాపు సమావేశాలు పెట్టి కూటమి సర్కారును, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు మంత్రులు మీడియా మైకుల ముందు వాలిపోయేలా చేశారు. పవన్ పై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్స్ తో మినిస్టర్లు వరుస పెట్టి వైసీపీపై అటాక్ కు దిగడం స్టార్ట్ చేశారు. నిజానికి కూటమి ఏర్పాటులో పవన్ ది కీ రోల్. కలిసే ఉంటాం, ఇంకో 15 ఏళ్లు పొత్తులతోనే పోటీ చేస్తామని చంద్రబాబు కంటే ముందే పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే వైసీపీకి మింగుడు పడటం లేదంటున్నారు జనసేన నేతలు. కూటమిగా 3 పార్టీలు కలిసే ఉంటే తాము మళ్లీ గెలిచే అవకాశం లేదనే వైసీపీ ఫ్రస్ట్రేట్ అవుతుందని జనసేన విమర్శిస్తోంది. కూటమిని విడతీయడం, లేకపోతే కులాల చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టుకునేందుకు వైసీపీ సిల్లీ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అవుతున్నారు కూటమి లీడర్లు. కృష్ణలంక కేసులో వాస్తవాలేంటో తెలుసుకోకుండా వైసీపీ శవాల మీద కాపు రాజకీయం చేస్తోందని, అందులో పవన్ ను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ కాపు నేతలంతా కలిసి పవన్ ను కార్నర్ చేసే ప్లాన్ కు తెర లేపారు అని, వైసీపీ కుట్రలు పని చేయవంటూ పవన్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ కాపు వ్యూహాలు చాప కింద నీరులా సిక్కోలు టు కోనసీమ వయా పిఠాపురం అటు నుంచి ఇంకెటో అన్న చర్చ జరుగుతోంది. ఇంతలోనే చంద్రబాబు అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. పవన్ కు అండగా నిలవకపోతే కూటమికే నష్టమని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఏకంగా మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పవన్ ను కాపాడుకోవాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ లెక్కన వైసీపీ కాపు పాలిటిక్స్ కు ఇప్పుడే చెక్ పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ పై వైసీపీ విమర్శలను తిప్పికొడుతూ కాపు సెగను చల్లార్చాలి అన్నదే కూటమి పకడ్బందీ ప్లాన్ గా తెలుస్తోంది. చంద్రబాబు ఇలా చెప్పారో లేదో అలా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కు అండగా వైసీపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు పేల్చడం డిస్కషన్ పాయింట్ గా మారింది. ఏదైనా చంద్రబాబు మార్క్ రాజకీయమే వేరన్న టాక్ నడుస్తోంది. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ కు అండగా నిలుస్తూ ఆయన మనసు గెలుచుకోవడంతో పాటు కాపుల్లో సెకండ్ థాట్ రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కాపు గేమ్, చంద్రబాబు కౌంటర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.